సో ఫ్రెండ్స్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివ్ సేల్ అక్టోబర్ 17th నుంచి అయితే స్టార్ట్ అవబోతుంది. సో ఒకవేళ మీరు కనుక అమెజాన్ ప్రైమ్ మెంబర్ అయినట్లయితే ఒక రోజు ముందుగా అంటే అక్టోబర్ 16th నుంచి సేల్ అయితే స్టార్ట్ అవబోతుంది అనమాట. సో అమెజాన్ లో ఇప్పటికే వీళ్ళు ఆల్మోస్ట్ ఆల్ అన్ని మొబైల్ డీల్స్ కూడా అయితే రివీల్ చేశారు. చాలా ఇంట్రెస్టింగ్ డీల్స్ అయితే ఈసారి అమెజాన్ లో అయితే మనకు రాబోతున్నాయి అనమాట. ముఖ్యంగా అమెజాన్ లో మనకి శాంసంగ్ మొబైల్స్ అండ్ రెడ్మీ మొబైల్స్ ఎక్స్క్లూజివ్ గా అయితే సేల్ చేస్తూ ఉంటారు. సో ఈ మొబైల్స్ మీద వీళ్ళు చాలా వరకు డిస్కౌంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ కొన్ని మొబైల్స్ మనకి ఫస్ట్ టైం డిస్కౌంట్ లోకి అయితే రాబోతున్నాయి. లైక్ సామ్సంగ్ గెలాక్సీ M31s కానీ M51 కానీ రెడ్మీ నోట్ 9 ప్రో ఇలాంటి మొబైల్స్ మీద వీళ్ళు సూపర్ డిస్కౌంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ వీడియోలో మనం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివ్ సేల్ లో రాబోతున్న బిగ్గెస్ట్ ఎవర్ మొబైల్ డీల్స్ గురించి అయితే చెక్ చేద్దాం. అసలు ఏ మొబైల్స్ మీద ఎంత డిస్కౌంట్ వస్తుంది, ఏ మొబైల్స్ మనం కొనుక్కుంటే బాగుంటుంది, ఏ మొబైల్ స్కిప్ చేస్తే బాగుంటుంది. సో ఈ రకంగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఈ వీడియోలో ప్రొవైడ్ చేయబోతున్నాను. సో తప్పకుండా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అసలు ఎంత డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఏ మొబైల్స్ కొనుక్కోవచ్చు, ఏ మొబైల్ స్కిప్ చేయాలి, ఈ విధంగా కంప్లీట్ ఐడియా అయితే వచ్చేస్తుంది అనమాట. సో నా పేరు రాజేష్, మీరు చూస్తున్నారు మిస్టర్ గ్యాడ్జెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గైస్, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మంచి కంటెంట్ తో వీడియోస్ మన ఛానల్లో ముందు చాలా అయితే రాబోతున్నాయి. అవన్నీ చూడాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లియర్ చేయకుండా మనం డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు కనుక అమెజాన్ అప్లికేషన్ ఓపెన్ చేసినట్లయితే వీళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు గ్రేట్ ఇండియన్ ఫెస్టివ్ సేల్ స్టార్ట్ 17th October అని చెప్పేసి. అండ్ కింద చూసుకున్నట్లయితే సేల్ స్టార్ట్స్ 24 hours ఎర్లీ ఫర్ ప్రైమ్ మెంబర్స్ అని ఉంది. సో ఇందాక చెప్పినట్టు ప్రైమ్ మెంబర్స్ కి ఒక రోజు ముందుగానే అయితే సేల్ స్టార్ట్ అవబోతుంది. అండ్ ఈసారి వీళ్ళు 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు HDFC బ్యాంక్ కార్డ్స్ మీద. అంటే HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ కానీ లేకపోతే డెబిట్ కార్డ్స్ కానీ. ఎంత డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు అనేది వీళ్ళు ఇంకా మెన్షన్ చేయలేదు. సో నాకు తెలిసినంత వరకు 1500 రూపీస్ నుంచి 2000 రూపీస్ అయితే మాక్సిమం డిస్కౌంట్ అయితే మనకి ప్రొవైడ్ చేయబోతున్నారు అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే న్యూ లాంచెస్ పేరుతో కొన్ని బ్యానర్స్ అయితే పెట్టారు. ఫస్ట్ చూసుకున్నట్లయితే OnePlus 8T 5G అయితే ఉంది. మనకి ఇది అక్టోబర్ 14వ లాంచ్ చేయబోతున్నారు. సో మనకి ఏదైతే ఈ గ్రేట్ ఇండియన్ ఫెస్టివ్ సేల్ లోనే ఈ మొబైల్ అయితే సేల్ కి కూడా అయితే తీసుకొస్తారనమాట. సో ఇంచుమించుగా ఈ ఫోన్ ప్రైస్ మనకి 40,000 దగ్గర ఉంటుందని రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. సో చూడాలి, ఈసారి కొంచెం చిన్న అప్డేట్స్ అయితే చేసి తీసుకొస్తున్నారు OnePlus 8 తో కంపేర్ చేసుకున్నట్లయితే. అండ్ ఇక పక్కన చూసుకున్నట్లయితే సామ్సంగ్ గెలాక్సీ M51 అయితే ఉంది మనకి. వీళ్ళు ఈసారి డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 22,500 అయితే తీసుకొస్తున్నారు. సో దీని నార్మల్ ప్రైస్ చూసుకుంటే 25,000 రూపాయలు ఉంటుంది. వీళ్ళు 2.5 డిస్కౌంట్ ఇచ్చి మనకి దీని అయితే సేల్ తీసుకురాబోతున్నారు. తో పాటు మీరు బ్యాంక్ ఆఫర్ కూడా యూస్ చేసుకున్నట్లయితే ఈ మొబైల్ కేవలం మీకు 21,000 అయితే వచ్చేస్తుంది. సో 21,000 ఇది సూపర్ డీల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది మనకి స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ తో వస్తుంది. సామ్సంగ్ సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. 25 వాట్ ఫాస్ట్ ఛార్జర్ ఉంటుంది. 7000 mAh బ్యాటరీ. సో ఈ ఒక అల్టిమేట్ డీల్ అయితే అవుతుంది. 21,000 దగ్గర మీరు సీరియస్ గా దీన్ని అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఒక మంచి సామ్సంగ్ మొబైల్ కావాలి అని అనుకున్నట్లయితే మళ్ళీ ఇలాంటి డిస్కౌంట్ అయితే రాదు. సామ్సంగ్ మొబైల్స్ మీద అసలుకే రాదు. తప్పకుండా ట్రై చేయండి. అండ్ దెన్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే సామ్సంగ్ గెలాక్సీ M31 ప్రైమ్ ఎడిషన్ అంట. సో ఇదేం కొత్త మొబైల్ అయితే కాదు. ఏదైతే మనకి ఫ్లిప్కార్ట్ లో F41 ఉంది కదా, దాన్నే వీళ్ళు పేరు మార్చి M31 ప్రైమ్ ఎడిషన్ అనేది తీసుకొచ్చారు. దీన్ని స్కిప్ చేయడం బెస్ట్ అని చెప్తాను. అండ్ ఇక్కడ Oppo A15 కమింగ్ జూన్ అని ఉంది. సో దీని గురించి మనం డీల్స్ అయితే తర్వాత చూడాల్సి ఉంటుంది. అండ్ దెన్ సామ్సంగ్ గెలాక్సీ S20 ఫ్యాన్ ఎడిషన్ మనకి రీసెంట్ గానే అయితే లాంచ్ చేశారు. 49,999 రూపాయలు పెట్టారు. సో 50,000కి ఇది కూడా ఒక డీసెంట్ ఆప్షన్ అయితే అవుతుంది. మీకు ఒక ఫ్లాగ్షిప్ రేంజ్ స్మార్ట్ ఫోన్ కావాలి సామ్సంగ్ నుంచి అంటే ట్రై చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే రెడ్మీ మీద డీల్స్ అయితే రివీల్ చేశారు. సో ఫస్ట్ డీల్ చూసుకున్నట్లయితే రెడ్మీ నోట్ 9 ప్రో 13,000 రూపాయలకి అయితే రాబోతుంది. ఫస్ట్ టైం మనకి 1000 రూపీస్ ప్రైస్ డ్రాప్ అయితే అయిందన్నమాట దీని మీద. సో ఇప్పుడు ఈ ఫోన్ కొనుక్కోవచ్చా అంటే నేనైతే రికమెండ్ చేయను. ఎందుకంటే 12,999 రూపాయలకి ఫ్లిప్కార్ట్ లో పోకో M2 ప్రో వస్తుంది. సో సేమ్ రెడ్మీ నోట్ 9 ప్రోనే పోకో M2 ప్రో కూడా కొంచెం ఇంకా బెటర్ ఉంటుంది పోకో M2 ప్రోలో స్పెసిఫికేషన్స్. సో అది కొనుక్కోండి మీకు అంతగా కావాలనుకున్నట్లయితే దీన్ని స్కిప్ చేసేయండి. అండ్ కింద చూసుకున్నట్లయితే రెడ్మీ నోట్ 9 11,000కి రాబోతుంది. సో 1,000 రూపాయలు డిస్కౌంట్ అయితే ఇచ్చి సేల్ కి అయితే తీసుకురాబోతున్నారు. ఒకవేళ మీరు బ్యాంక్ కార్డ్స్ యూస్ చేసుకున్నట్లయితే మీకు ఇది 9,900 అయితే వచ్చేస్తుంది. సో ఆ ప్రైస్ కి ఇది ఒక అల్టిమేట్ డీల్ అని చెప్తాను. సో బెస్ట్ మొబైల్ అవుతుంది. మీకు 10,000 రూపాయల లోపు కావాలనుకున్నట్లయితే దీని మీద ఒక లుక్ అయితే వేయచ్చు. మీకు ఇది ఫుల్ HD+ రిజల్యూషన్ తో వస్తుంది. 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ మోరోవర్ ఇందులో 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. సో మీకు అక్కడ ఫ్లిప్కార్ట్ లో చూసుకున్నట్లయితే పోకో M2 వస్తుంది ఆ ప్రైస్ కి. సో
సో పోకో M2 కూడా మీరు స్కిప్ చేసి దీన్ని అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీకు ఇది 10,000 లోపు వచ్చేస్తుంది కాబట్టి సీరియస్లీ మంచి ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ ఇక పక్కన చూసుకున్నట్లయితే రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ 16,000 రూపాయలు పెట్టారు, 1000 రూపాయలు డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. స్టిల్ నేను దీని అయితే రికమెండ్ చేయను, ఎందుకంటే మీకు అదే ప్రైస్ లో పోకో X2 వస్తుంది, అలాగే పోకో X3 కూడా వస్తుంది, మీకు ఇంకా తక్కువ రేట్కి అయితే వస్తుంది అనమాట. పోకో X3 కానీ పోకో X2 కానీ ఆఫర్లో కొన్నట్లయితే సో అవి ఇంకా బెస్ట్ డీల్స్ అయితే అవుతాయి. సో దీన్ని స్కిప్ చేయడం బెస్ట్ అని చెప్తాను. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే MI 10 5G మనకి ఫస్ట్ టైం డిస్కౌంట్ లోకి అయితే తీసుకొచ్చారు, 45,000కి అయితే సేల్ లోకి తీసుకురాబోతున్నారు. సో ఇది కూడా చాలా మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు, మోస్ట్ అండర్ రేటెడ్ స్మార్ట్ ఫోన్ అని చెప్తాను నేనైతే. ఇది మనకి 5G సపోర్ట్ తో వస్తుంది, ఫ్లాగ్షిప్ మొబైల్ అనమాట. మనకి స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ ఉంటుంది, కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంటుంది, 108 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సో ఆబ్వియస్లీ చాలా మంచి మొబైల్ అయితే అవుతుంది. మోర్ ఓవర్ వీళ్ళు 1000 రూపీస్ ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ వాల్యూ కూడా ఇస్తున్నారు. సో అది కూడా కలుపుకుంటే 44,000 రూపాయలకి వచ్చేస్తుంది. బ్యాంక్ ఆఫర్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటే 42,000కి అయితే వచ్చేస్తుంది. సో సీరియస్గా ఇది చాలా మంచి మొబైల్ అయితే అవుతుంది. ఈవెన్ మీకు OnePlus 8తో కంపేర్ చేసుకున్నా కానీ చాలా మంచి మొబైల్ అని చెప్తాను. బట్ స్టిల్ ఏంటంటే OnePlus బ్రాండ్ వాల్యూ అండ్ ఆక్సిజన్ వైస్ చాలా బాగుంటాయి కాబట్టి చాలా మంది OnePlus 8 అయితే కొనుక్కుంటూ ఉంటారు ఆ ప్రైస్ రేంజ్ లో. బట్ ఒకవేళ మీకు బెస్ట్ ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ ఫీల్ చేయాలనుకుంటే ఇది కూడా ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ పక్కన చూసుకున్నట్లయితే రెడ్మీ నోట్ 8 ఉంది 11,500కి. సో ఈ టైంలో దీన్ని స్కిప్ చేయడం బెస్ట్ అని చెప్తాను. అక్కడ మీకు ఇంకా చాలా మంచి మంచి ఆప్షన్స్ అయితే వస్తున్నాయి, లైక్ పోకో నుంచి పోకో M2 ప్రో కానీ, లేకపోతే రియల్మీ 7 కానీ, రియల్మీ 7i కానీ, ఇలా చాలా ఫోన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఆ ప్రైస్ రేంజ్ లో. దీన్ని స్కిప్ చేయడం బెస్ట్ అని చెప్తాను. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే iPhone 11 మనకి 50,000 లోపే రాబోతుంది. సో నాకు తెలిసినంత వరకు 50,000 పెడతారు. మీరు బ్యాంక్ ఆఫర్ యూస్ చేసుకున్నట్లయితే 48 ఆ రేంజ్ లో అయితే వచ్చేస్తుంది. కిల్లర్ డీల్ అని చెప్తాను గాయస్ మీకు. iPhone 11 చాలా మంచి ఫోన్, 48, 47 ఆ ప్రైస్ లో వస్తే అదిరిపోతుందని చెప్తాను. ఈ డీల్ మాత్రం iPhone లవర్స్ కి సూపర్ డీల్ అనమాట. అండ్ ఇందాక చెప్పినట్టు Samsung Galaxy M51 22,500కి అయితే వస్తుంది. స్టీల్ డీల్ అని చెప్తాను, 100% మీరు దీన్ని అయితే ఒక లుక్ అయితే వేయొచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే Galaxy M31s మీద కూడా వీళ్ళు ఈసారి 1000 రూపీస్ డిస్కౌంట్ అయితే ఇచ్చి సేల్ లోకి తీసుకురాబోతున్నారు. మోర్ ఓవర్ మీరు బ్యాంక్ ఆఫర్ యూస్ చేసుకుంటే 17,000కి ఫోన్ అయితే వచ్చేస్తుంది. సో ఇది కూడా మనకి చాలా మంచి ఫోన్ అయితే అవుతుంది. 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా ఉంటుంది, Samsung సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, 6000 mAh బ్యాటరీ ఉంటుంది. బట్ ఏంటంటే ఇందులో ప్రాసెసర్ మీకు కొంచెం డౌన్ గ్రేడ్ అని చెప్పుకోవచ్చు. Exynos 9611 అయితే వస్తుంది. అదొకటి పెద్ద ప్రాబ్లం కాదు అని అనుకుంటే సీరియస్ గా దీని మీద ఒక లుక్ అయితే వేయొచ్చు. బట్ స్టిల్ దీనికన్నా రీసెంట్ గా వీళ్ళు లాంచ్ చేసిన ఏదైతే Samsung Galaxy F41 ఉందో అది ఇంకా మంచి మొబైల్ అయితే అవుతుంది. అంటే మనకి వాల్యూ ఫర్ మనీ డీల్ అయితే అవుతుంది అనమాట. అది 14,000కి అయితే వచ్చేస్తుంది. సో మీ ఇష్టం, మీకు కావాలంటే దీన్ని కూడా అయితే కొనుక్కోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే Samsung Galaxy M31 ఉంది. సో దీన్ని స్కిప్ చేసేయండి, మీకు ఈవెన్ దో డిస్కౌంట్లో వస్తున్నా కానీ స్కిప్ చేయడం బెస్ట్. అండ్ ఇక్కడ చూసుకుంటే Samsung Galaxy M21 ఉంది. ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. దీని మీద కూడా 1000 రూపీస్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు బ్యాంక్ ఆఫర్లో కొన్నట్లయితే మీకు ఇంచుమించుగా 11,000 అలా అయితే వచ్చేస్తుంది, 11,500 అలా వస్తుంది. సో సూపర్ డీల్ అయితే అవుతుంది. అక్కడ కూడా మీకు Samsung సూపర్ AMOLED డిస్ప్లే ఫుల్ HD+ రిజల్యూషన్ తో అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ మనకి 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. ఫ్రంట్ చూసుకున్నట్లయితే 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, 6000 mAh బ్యాటరీ. సో ఆబ్వియస్లీ మీకు చాలా మంచి డీల్ అయితే అవుతుంది అక్కడ. అంటే పక్కన చూసుకున్నట్లయితే Samsung Galaxy M01 కోర్ అయితే ఉంది. సో దీని మీద వీళ్ళు డిస్కౌంట్ అయితే ఏం ప్రొవైడ్ చేయట్లేదు. దీని ఒరిజినల్ ప్రైస్ కూడా 5,000 రూపాయలు అయితే ఉంటుంది. బట్ మీకు బ్యాంక్ ఆఫర్ యూస్ చేస్తే ఒక 500 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది కాబట్టి 4,500కి వస్తుంది. సో ఇది ఒక ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. సో Android 10 Go ఎడిషన్ మీద అయితే రన్ అవుతూ ఉంటుంది. 1GB ర్యామ్ ఉంటుంది, 8GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది, MediaTek A22 ప్రాసెసర్ మీద అయితే రన్ అవుతుంది. సో ఒకవేళ మీకు ఒక బేసిక్ స్మార్ట్ ఫోన్ కావాలి అని అనుకుంటే దీని మీద ఒక లుక్ అయితే వేయచ్చు. 4,500కి అయితే మంచి డీల్ అని చెప్తాను. అండ్ ఇక్కడ కింద చూసుకున్నట్లయితే ఇందాకే చెప్పాను Samsung Galaxy M31 ప్రైమ్ ఎడిషన్ అనమాట. స్కిప్ చేసేయండి, బెస్ట్ స్కిప్ చేస్తే. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే Samsung Galaxy Note 10 Lite 38,000కి అయితే తీసుకురాబోతున్నారు. సో 38,000 రూపాయలకి ఈ ఫోన్ కొనడం కన్నా మీరు స్కిప్ చేయడం బెస్ట్ అని చెప్తాను. అక్కడ మీకు OnePlus 8 కానీ, ఇందాక చెప్పాను కదా మీ ఏదైతే MI 10 ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ కానీ ఇవి కొనుక్కోవడం బెస్ట్ అవుతుంది. సో ఇప్పుడైతే దీన్ని స్కిప్ చేసేయండి, ఎందుకంటే మీకు Note 20 మీద ఆల్రెడీ ఫ్లిప్కార్ట్లో కొన్ని డిస్కౌంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఫ్లిప్కార్ట్ స్మార్ట్ అప్గ్రేడ్ ప్రోగ్రామ్లో కొన్నట్లయితే ఇంకా తక్కువకి వస్తుంది. సో అది ట్రై చేయండి మీకు కావాలనుకున్నట్లయితే. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే Samsung Galaxy S10 అయితే ఉంది 40,000 రూపాయలకి. దీన్ని కూడా స్కిప్ చేసేయండి కావాలంటే. అండ్ S20 ఫ్యాన్ ఎడిషన్ ఇందాకే చెప్పాను దీని గురించి, ఇది ఒక మంచి డీల్ అయితే అవుతుంది. ట్రై చేయొచ్చు మీరు కావాలనుకున్నట్లయితే. మనకి ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ రేంజ్లో అయితే ఉంటుంది అనమాట 50,000కి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే S10 Plus అయితే ఉంది. దీని మీద అయితే మీరు లుక్ అయితే వేయచ్చు. 45,000 రూపాయలకి అయితే దీన్ని సేల్కి తీసుకురాబోతున్నారు. సో డెఫినెట్గా ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది Samsung Galaxy S10 Plus అయితే. 100% మీరు దీన్ని అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే OnePlus రివీల్స్ చూసుకున్నట్లయితే OnePlus 8 మీద
రూపీస్ డిస్కౌంట్ అయితే ఇచ్చి తీసుకొస్తున్నారు. అన్ని వేరియంట్స్ మీద మీకు రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుంది. బెస్ట్ ఫోన్ అని చెప్తాను మీకు 40,000 లోపు. అండ్ మోర్ ఓవర్ మీరు బ్యాంక్ ఆఫర్ యూస్ చేసుకున్నట్లయితే 38 ఆ రేంజ్కి అయితే వచ్చేస్తుంది. ఆ రేంజ్కి ఇది సూపర్ డీల్ అయితే అవుతుంది గైస్. తప్పకుండా మిస్ అవ్వద్దు. ఒకవేళ మీకు మంచి ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ కావాలనుకున్నట్లయితే కింద చూసుకున్నట్లయితే OnePlus Nord అయితే ఉంది. సో ప్రైస్ డిఫరెన్స్ అయితే నాకేం కనపడట్లేదు. 28,000 రూపాయలు. దీని మామూలు ప్రైస్ కూడా 28,000 రూపాయలు ఉంటుంది. సో మేబీ వీళ్ళు తీసుకొస్తే 12GB ర్యామ్ మోడల్ మనకి 28,000కి అయితే తీసుకురావచ్చు. సో 12GB ర్యామ్ 256GB మోడల్ 28,000కి తెస్తే కనుక డెఫినెట్గా ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. బ్యాంక్ ఆఫర్ యూస్ చేస్తే మీకు 26,000కి వచ్చేస్తుంది కాబట్టి తప్పకుండా సూపర్ డీల్ అయితే అవుతుంది. 765G 5G ప్రాసెసర్ ఉంటుంది. ఎక్సలెంట్ కెమెరాస్ ఉంటాయి. సో తప్పకుండా ఒక లుక్ అయితే వేయొచ్చు. అండ్ పక్కన చూసుకున్నట్లయితే OnePlus 8 Pro ఉంది 55,000కి. ఇది కూడా సూపర్ డీల్ అయితే అవుతుంది గైస్. మీకు సూపర్ ఫోన్ అయితే అవుతుంది. ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. మీరు సీరియస్గా అయితే దీని మీద కూడా ఒక లుక్ అయితే వేయొచ్చు. అండ్ ఇక OnePlus 70 Pro అయితే ఉంది. 44,000 రూపాయలకి అయితే ఉంది. సో ఈ టైంలో దీన్ని స్కిప్ చేయడం బెస్ట్ అని చెప్తాను. అంత కావాలంటే మీరు OnePlus 8 కొనుక్కోండి. 5G సపోర్ట్తో కూడా వస్తుంది కాబట్టి OnePlus 8 కొనుక్కోవడం బెస్ట్ అనమాట. మీరు మనీ సేవ్ చేసుకొని. అండ్ దెన్ OnePlus 70 చూసుకున్నట్లయితే 38,000 రూపాయలు పెట్టారు. అలాగే 2,000 రూపీస్ ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ వాల్యూ అయితే ఇస్తున్నారు. ఇది మనకి 12GB ర్యామ్ 256GB మోడల్తో అయితే వస్తుందన్నమాట. సో ఒక డీసెంట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. మనకి ఎక్స్చేంజ్ ఆఫర్ బ్యాంక్ ఆఫర్ కలుపుకుంటే 34-33 అయితే వచ్చేస్తుంది. సో కావాలనుకుంటే మీరు ట్రై చేయొచ్చు. బట్ స్టిల్ మీకు అక్కడ OnePlus 8 ఇంకా బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ ఇక కింద చూసుకున్నట్లయితే Oppo A52 అస్సలు వద్దు, స్కిప్ చేసేయండి. ఆ Vivo V19 సేమ్ ఫ్లిప్కార్ట్లో ఏదైతే ఆఫర్ పెట్టారో అదే ఆఫర్ పెట్టారు. ఎక్స్ట్రా 4,000 రూపీస్ ఎక్స్చేంజ్ వాల్యూ అయితే ఇస్తూ ఉన్నారు. సో అన్ని బాగానే ఉంటాయి ఈ ఫోన్లో. ప్రాసెసర్ తప్ప మీకు స్నాప్డ్రాగన్ 712 ప్రాసెసర్ మీద అయితే వస్తుంది. మీరు 20,000 పెడుతున్నప్పుడు 712 ప్రాసెసర్ అంటే కొంచెం తక్కువ అని చెప్తాను. రిమైనింగ్ అన్ని బాగానే ఉంటాయి. కావాలనుకుంటే మీరు ట్రై చేయొచ్చు. అండ్ Nokia 5.3 13,000 రూపాయలు పెట్టారు. అస్సలు వద్దు, పక్కన పెట్టేయండి. Samsung Galaxy S10 ఇందాకే చెప్పాను దీని గురించి. అండ్ Vivo Y సిరీస్ మీద చాలా ఫోన్స్ అయితే డిస్కౌంట్లో వస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ మీరు స్కిప్ చేసేయండి. ఒక్కటి కూడా బెస్ట్ డీల్ అయితే కాదు. అండ్ Vivo V17 ఇది కూడా వద్దు, స్కిప్ చేసేయండి. Vivo S1 Pro వేస్ట్ అసలు. ఆ Vivo X50 ఇది కూడా మీకు అంత వాల్యూ ఫర్ మనీ అయితే కాదు. సో ఫోన్ చాలా బాగుంటుంది బట్ ప్రైస్ అయితే కొంచెం ఎక్కువ ఉంది. సో స్కిప్ చేసేయండి. X50 Pro కూడా అంతే. Oppo A5 అస్సలు వద్దు. Oppo A53 అస్సలు వద్దు. Oppo F17 నేను నిన్ననే చెప్పాను ఫ్లిప్కార్ట్లో కూడా సేమ్ డీల్ అయితే ఉంది. 18,000 రూపాయలు పెడుతున్నారు మీరు. కానీ మీకు ఇందులో స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ ఉంటుంది. సో అసలు మరీ దారుణం అని చెప్పుకోవచ్చు. 100% స్కిప్ చేసేయండి. Oppo F17 Pro కూడా అంతే. మీకు అంత బెస్ట్ వాల్యూ ఫర్ మనీ డీల్ అయితే కాదు. బట్ ఇది డిజైన్ పరంగా, డిస్ప్లే అండ్ కెమెరాస్ పరంగా కొంచెం బాగుంటుంది కాబట్టి ఈవెన్ దో మీకు ప్రాసెసర్ కొంచెం డౌన్ గ్రేడ్ అయినా కానీ మీరు ఒక లుక్ అయితే వేయొచ్చు. బట్ స్టిల్ నేనైతే సజెస్ట్ చేయను. అక్కడ మీకు ఇంకా Samsung Galaxy M51 కానీ లేకపోతే OnePlus Nord కానీ లేకపోతే Realme 7 Pro ఇలాంటి ఫోన్స్ ఇంకా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అయితే అవుతాయి. అండ్ Oppo Reno 4 Pro ఇది కూడా మీకు అంత వాల్యూ ఫర్ మనీ అయితే కాదు. స్కిప్ చేసేయండి. మీకు అక్కడ OnePlus 8 వచ్చేస్తుంది కాబట్టి స్కిప్ చేయడం బెస్ట్ అని చెప్తాను. చూసుకున్నట్లయితే Oppo Find X2 ఉంది. సో దీని మీద 18,000 రూపీస్ ప్రీపెయిడ్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. అంటే మీరు ముందుగానే పే చేసినట్లయితే 18,000 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. దాంతోపాటు మీరు బ్యాంక్ ఆఫర్ కూడా యూజ్ చేసుకున్నట్లయితే మీకు 20,000 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. సో 65,000 రూపాయలు ఫోన్ మీకు కేవలం 45,000కి అయితే వీళ్ళు సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. సో 45,000కి ఈ ఫోన్ కిల్లర్ డీల్ అని చెప్తాను గైస్. ఎందుకంటే ఇది ఒక ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. Oppo Find X2 అనేది మీకు స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తో వస్తుంది. కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. బ్యాక్ సైడ్ మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 48 మెగాపిక్సెల్ Sony IMX586 సెన్సార్ ఉంటుంది. మీకు టెలిఫోటో లెన్స్ ఉంటుంది. సో సూపర్ గా మీరు 5x వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. 20x వరకు డిజిటల్ జూమ్ కూడా అయితే చేయొచ్చు. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 65 వాట్ సూపర్ హుక్ ఛార్జర్ ఉంటుంది. సో ఇంచుమించుగా మీకు ఎవ్రీథింగ్ కూడా ఫ్లాగ్షిప్ రేంజ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. 100% మీరు దీని మీద అయితే ఒక లుక్ అయితే వేయచ్చు అనమాట. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఆ పక్కన చూసుకున్నట్లయితే Honor 9A ఉంది 10,000 రూపాయలకి. అస్సలు వద్దు, స్కిప్ చేసేయండి. 10,000 రూపాయలకి ఈ టైంలో వేస్ట్ ఫోన్ అని చెప్తాను అది. సో అది గైస్ మనకి ఆల్మోస్ట్ ఆల్ అన్ని డీల్స్ అయితే వీళ్ళు ఆల్రెడీ రివీల్ చేశారు. సో మనకి మేజర్గా అమెజాన్లో అమ్మే ఫోన్లు అంటే రెడ్మీ ఫోన్స్ అండ్ సామ్సంగ్ ఫోన్స్ అనమాట. సో ఆ రెండింటి మీద వీళ్ళు చాలా మంచి డిస్కౌంట్స్ అయితే ఇస్తూ ఉన్నారు. ఒకవేళ మీరు కనుక మంచి రెడ్మీ ఫోన్ కానీ మంచి సామ్సంగ్ ఫోన్ కానీ కొనాలనుకుంటున్నట్లయితే తప్పకుండా ఈ సేల్లో అయితే మీరు పార్టిసిపేట్ చేసి కొనుక్కోండి. చాలా మంచి డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన డీల్స్లో నుంచి ఏదో ఒక డీల్ అయితే మీరు చూసుకొని కొనుక్కోవడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. గైస్ మనకి అమెజాన్లో ఉన్న బెస్ట్ మొబైల్ డీల్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఐ హోప్ మీకు వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ బాగా యూజ్ అవుతుంది అందరికీ. సో తప్పకుండా షేర్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేస్తే మన ఛానల్ కూడా కాస్త గ్రో అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. దిస్ ఈజ్ రాజేష్.